గోవా ట్రిప్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు మనమైతే ఇంటికెళ్ళిపోతున్నాం అనమాట. యే! ఫైనల్లీ 3 మంత్స్ తర్వాత దిస్ ఈస్ ద లాంగెస్ట్ టైమ్ ఎవర్. అండ్ ఈసారి మనమైతే చెర్రీ కాలేజ్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం. కొత్తగా ట్రై చేద్దాం అనుకోని ఇది బుక్ చేసుకున్నా. బట్ టు బీ హానెస్ట్ నాకు అంత నచ్చలేదు. ఓకేష్ అనిపించింది. అండ్ డిన్నర్‌కయితే వాళ్ళు 9:00కి స్టాప్ చేశారు. సో, ఒక మంచి ప్లేస్‌లోనే స్టాప్ చేశారు. తిందాం అనుకున్నాను. తినాలనిపించింది. అండ్ లిటిల్ ఆకలేసింది. బట్ ఏం తినాలో అర్థం కాలేదు. సరే లోపలెళ్లి చూద్దాము అంటే అక్కడేమో చాలా ఆప్షన్స్ ఉండే. సో, అన్ని ఆప్షన్స్‌కి నా బ్రెయిన్ అయితే క్లూలెస్ అయిపోయి ఎందుకులే అని వచ్చి పడుకొని పోయాను. అండ్ నేను 5:00కే ఎక్కాను బస్సు. నెక్స్ట్ డే రోజు 11:30కి అనమాట. మధ్యలో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అదంతా స్టాప్ చేసినా సరే నేనైతే తినలేదు ఏమి. అండ్ లోయర్ సీట్ బుక్ చేసుకున్నా ఈసారి. ఎప్పుడు అప్పర్ బుక్ చేసుకుంటా. బట్ లోయర్ అనేది నాకు కంఫర్టబుల్‌గా అనిపించింది ఈ జర్నీతోని. సో, ఇక్కడైతే మా మమ్మీ నా కోసం వెయిట్ చేస్తుంది. 3 మంత్స్ అయింది కదా నన్ను చూసేసి. అండ్ ఇంకా నా ఫ్యామిలీ వ్లాగ్స్ అవన్నీ ఇంకా నా ఛానెల్‌లో రాబోతున్నాయి. సో, యాహ్! స్టే ట్యూన్డ్ గైస్.